హాయ్ గాయ్స్, నేను మీ మిస్ మజ్జిక. అవాక్కయ్యారా? ఇట్ ఈస్ ఎ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. ఐ నో లాస్ట్ వీడియోలో మళ్ళీ న్యూ ఇయర్లో కలుసుకుందాం అని చెప్పాను. ఆ వీడియో కూడా రెడీ అయ్యే ప్రాసెస్లో ఉంది. కానీ దానికంటే ముందు ఈ వీడియో చేద్దాం అనిపించింది. అండ్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఒక చాలా పాపులర్ పబ్లిక్ ఫిగర్కి ఒక మాట చెప్పాలి. గ్రేట్ ఆంధ్రమూర్తి గారు, మెరీ క్రిస్మస్. ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ సారీ. కానీ ఒక పాయింట్ ప్రూవ్ చేద్దాం అనిపించింది అంతే. రీసెంట్గా మోగ్లీ సక్సెస్ మీట్ చూశానండి. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, తర్వాత చాలా విషయాల మీద అసహ్యం వేసింది. నేను ఇంకా సినిమా చూడలేదు, చూశాక నచ్చొచ్చు ఆర్ అస్సలు నచ్చకపోవచ్చు. ఐ మైట్ హేట్ ఇట్, బట్ బల్లగుద్ది గోడ గీకి మరీ చెప్తున్నాను, ఐల్ నాట్ హేట్ ఇట్ మోర్ దెన్ దిస్ మీడియా ఇంట్రాక్షన్. అండ్ దానికి ఏకైక కారణం గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు అడిగిన క్వశ్చన్స్. దెర్ ఆర్ అ ఫ్యూ టైమ్స్ వెన్ ఐ ఎంజాయ్ మూర్తి గారి కాన్వర్సేషన్స్ అండి విత్ సమ్ పీపుల్. బికాస్ ఈయన ఏదో ఒకటి వాళ్ళనంటే వాళ్ళు కూడా రివర్స్ లో ఏదో ఒకటి అనేస్తారు. బట్ ఈసారి మరీ హ్యూమిలియేట్ చేసినట్టు అనిపించింది. అవతల వాళ్ళు బట్టి యువతల వాళ్ళు ఉంటుంది సార్. అబ్బా, యాక్షన్ బట్టి రియాక్షన్ కదా. కరెక్టేనండి, కానీ ఇది యాక్షన్ రియాక్షన్ కాదు, బుల్లీయింగ్. మ్యాక్సిమం నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. మీ సినిమాని మీరు చూసుకున్నారా? సి, ఇండియా వంటి దేశంలో మనకున్న ప్రివిలేజెస్ లో ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో టెక్నిక్లీ ఎవరైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, కండిషన్స్ అప్లైడ్. అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు. నేనెవరిని చెప్పండి మధ్యలో దూరి చెప్పడానికి? నేనెలా చెప్తాను? నేనెవరు అసలు? ఎలా క్వశ్చన్స్ అడగాలి అని పోలీస్ చేయడానికి? కానీ చేస్తా. అదే మ్యాజిక్. ఎందుకంటే నాకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీది మీడియా అయితే మాది సోషల్ మీడియా అండి. చిత్ర అరవిందన్, సోషల్ మీడియా. యాజ్ అ జర్నలిస్ట్ మీరు క్వశ్చన్ చేయొచ్చండి, తప్పులేదు. కానీ మూర్తి గారు, మీరు చేసేది డిస్రెస్పెక్ట్. కొన్ని చోట్ల అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నాను, హర్ష గారికి సంబంధించిన ఒక సీన్కి అయితే ఎప్పుడు అయిపోతుందా సీను స్క్రీన్ మీద, అప్పుడు నేను తలెత్తుతానని చెప్పి కూర్చున్నా. మీరు క్వశ్చన్స్ అడుగుతుంటే అవతల వాళ్ళ మీద జాలేస్తోందండి. పద్ధతి అంటది. దిస్ ఇస్ జస్ట్ బుల్లీయింగ్ మూర్తి గారు. అండ్ పాపం సందీప్ గారు చూడండి ఎంత మర్యాదగా రిప్లైస్ ఇచ్చారో. ఆనెస్ట్ గా చెప్పానేమో అనుకుంటున్నాను సార్, కానీ అది ఎలా కన్వే అవుతుందా అన్నది తెలీదు, కానీ నేర్చుకుంటున్నాను సార్. నెలకి 4 సార్లు ఇదే జరుగుతోందండి. ఇట్స్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఈవెంట్. రోజు రీల్స్ లో యూట్యూబ్ లో చూస్తూనే ఉంటాము. కొంతమంది ఫిల్మ్ జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్స్ ఏదో ఒక విధంగా వైరల్ అవుతూనే ఉంటాయి. మీరు హీరో మెటీరియల్ లా ఉండరు, అండ్ వైరల్ అవుతున్నాయి అన్న కారణంతో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే మీ కెరీర్ పరంగా కూడా మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు. లేదు సార్, నేను అట్లాంటి టైంలో మీరు పాన్ ఇండియా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇట్స్ అ బ్రేకులు లేని సైకిల్, అండ్ ఈ సైకిల్ కి ముందు చక్రం మన మూర్తి గారు. ఆ క్యాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి దాటిన క్యాన్వాస్ అనిపించడం ఏమైనా ఉందంటారా? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ బాగా ఆడలేదు. కరెక్ట్. సో పబ్లిసిటీ బాగా జరిగిన సినిమా కూడా ఓపెనింగ్ సరిగ్గా తగలేదు. ఇప్పుడు మీ ఫాదర్ సాయి కుమార్ గారు అబ్బాయి కాబట్టి అనిపించిందా ఎప్పుడైనా మీకు అంటున్నాను. ఓహ్, గివ్ మీ అ బ్రేక్. యా, చూడండి అక్కడ ఏముందో. మీకు లక్ష్మక్కే కరెక్ట్ అండి. ఒక 50 ఏళ్లకు దగ్గర పడుతున్న ఒక మహిళ ఈ డ్రెస్ సెన్స్ అని కామెంట్ చేసే అవకాశం ఉంది కదా. మీరు ఒక మగాడిని అడుగుతారా ఈ ప్రశ్న? హౌ డేర్ యూ? అంతే. బాగా అడిగింది. మీరు అడిగే ప్రశ్నలే జనాలు చూసి నేర్చుకుంటున్నారు. సో యూ హ్యావ్ టు, యాజ్ అ జర్నలిస్ట్, లెట్ మీ ఫినిష్, బీ మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ ద పొజిషన్ యూ టేక్. ఏం పాయింట్ పట్టావక్క, సూపర్. ఇట్స్ నాట్ మై క్వశ్చన్. ఈ కోణానికి రెండో వైపు కూడా ఈ టైప్ ఆఫ్ కామెంట్ నేను చూస్తున్నాను అన్నది మీకు ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడిగేయడం ఏమన్నా అంటే ఇట్స్ నాట్ మై క్వశ్చన్. తర్వాత ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లక్ష్మి గారు కంప్లైంట్ ఫైల్ చేశారు, అండ్ నీకు నేను బేసరిగా క్షమాపణ చెప్తున్నాను. బాగా ఆడింది కదూ. సారీ. ఆల్రెడీ మూర్తి గారు ఒకసారి సస్పెండ్ అయ్యారన్న న్యూస్ వచ్చింది. ఇలాగే కంటిన్యూ అయితే ఇంకొకసారి కూడా ఖాయం. హ్యూజ్ ప్రాప్స్ టు మంచు లక్ష్మి గారు ఫర్ స్టాండింగ్ అప్ టు దిస్ స్టూపిడ్ క్వశ్చన్. మీరు కేకండి. నాకు తెలియక అడుగుతాను, ఏజ్కి తగ్గట్టు ఉండడం గురించి మాట్లాడుతున్నారు కాదండి. ఒక విషయం చెప్పండి, మీరు అడిగే క్వశ్చన్స్, మీ ఇంటర్వ్యూస్, మీ ఆర్టికల్స్ మీ ఏజ్కి తగ్గట్టే ఉన్నాయా అండి? అంతెందుకండి, మీ ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే ఎవరైనా మీరు మీ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేస్తున్నారు అనుకుంటారా? ఏంటండి అది? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది.
బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పోనీ ఇదంతా మాట్లాడుతున్నారే, ఒక జోక్ వేస్తే తీసుకోగలరా అండి మీరు? తరుణ్ భాస్కర్ గారు మెరీ క్రిస్మస్ అనగానే ఇంకంతే, ఫ్లాప్ డైరెక్టర్, ఫ్లాప్ హీరో, ఫ్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేవా? కానీ మీరు మాత్రం నోటికొచ్చిన క్వశ్చన్స్ అడిగేస్తారా అండి? మీరు ఎలా హర్ట్ అవుతారో వాళ్ళు కూడా అంతే కదా. మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు జోక్ చేస్తారు, ఆగడం టైటిల్ పెడితే అది మీ కెరీర్ ఆపేసింది. కానీ మీ మీద ఒక్క జోక్ వేస్తేనే తీసుకోలేరు కదండి మీరు. మరి ఎందుకండి మీకు? ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? డోంట్ డిష్ వాట్ యు కాంట్ టేక్, మూర్తి గారు. కానీ గ్రేట్ ఆంధ్రాలో వచ్చిన ఆర్టికల్స్ వల్ల నేను నా పర్సనల్ లైఫ్ లో చాలా సఫర్ అయ్యా. కుమిలిపోయి ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. సో మెనీ పీపుల్ ఫెల్ట్ సో బ్యాడ్ వెన్ స్వాతి గారు స్పోక్ అవుట్ అండి. వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. అక్కడ రోజుకి 25 ఐటమ్లు వస్తే నేను రాసేవి 5 ఐటమ్లు. ఆ సర్లేండి, ఇచ్చారు పెద్ద బాక్సింగ్ డే డిస్కౌంట్. ఆ 5 అయినా రాస్తున్నారు కదా. మిమ్మల్ని తాత అని పిలవడం మానేయాలంటే ఫస్ట్ ఈ బూమర్ పనులు మానేయండి. అఫెన్సివ్ క్వశ్చన్స్ అడగకండి, బాడీ షేమింగ్ చేయకండి, హీరోయిన్స్ గురించి వల్గర్ గా మాట్లాడకండి. అండ్ మూర్తి గారు, దేవి ప్రియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవి సినిమాలో బుడ్డోళ్ళ పద్దాకా లైన్ ఎలా క్రాస్ చేద్దామని చూడకండి. గాడ్ బ్లెస్ యూ మా. కొంతమంది అడిగే క్వశ్చన్స్ వల్ల సమ్ పీపుల్ ఆర్ బీయింగ్ ట్రామటైజ్డ్ అండి. హైపర్ సెన్సిటివ్ పర్సన్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద టాపిక్. సినిమా గురించి మాట్లాడుకుందాం. లేదు లేదు, పాపం అనిపించట్లా మీకు? మళ్ళీ ఏమన్నా అంటే లెట్ మీ టాక్ రాజ్, యూ కాంట్ టెల్ దట్ వి ఆర్ మీడియా రిప్రజెంటేటివ్స్. మేము పనిచేసేది ప్రజల కోసం. ఇట్స్ ఓకే, రిలాక్స్. సరే సరే సంధి. అంతేనండి వీడియో. జస్ట్ ఈ మాట చెప్పాలనుకున్నాను, చెప్పేశాను అంతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మీకు ఈ వీడియో కరెక్ట్ అనిపిస్తే యు ఆర్ మోర్ కరెక్ట్ దెన్ ద వర్డ్ కరెక్ట్ అని కామెంట్ చేయండి. మీకు వేరే ఒపీనియన్స్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. దిస్ వాస్ జస్ట్ అ స్మాల్ వీడియో ఇన్ ద మిడిల్ ఆఫ్ అవర్ రెగ్యులర్ బ్రాడ్కాస్టింగ్ అనమాట. సో త్వరలో మన రెగ్యులర్ వీడియోస్కి వెళ్ళిపోదాం. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ డీహైడ్రేట్ అయిపోకుండా, మజ్జిగని ఏదో కాఫ్ సిరప్ లా కాకుండా మంచినీళ్ళలా తాగి చల్లగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ. సిమిలర్ టాపిక్స్ మీద ఇంకో 2 వీడియోస్ చేశాను, వాటిని కూడా క్లిక్ చేసి చూసేయండి. అండ్ 2026లో మీ జీవితం రాకెట్లా దూసుకెళ్లాలంటే మిస్ మజ్జిగకి సబ్స్క్రైబ్ చేయండి.